యాదాద్రి భువనగిరి జిల్లా బిఎన్ తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ శ్రీ విరాట్ పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పోలేరమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్ధగురువు మహాదేవ్ శక్తి సంస్థాను శ్రీ శివరాజ యోగి కృష్ణ స్వామీజీ హాజరయ్యారు. అనంతరం గురుప్రాణి లింగదీక్ష గురుపదేశం చేశారు. వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి సనాతన ధర్మం ప్రతి ఒక్క హిందువులకు అర్థమయ్యేలా ప్రచారం చేస్తూ ఈ రోజు బిఎన్ తిమ్మాపురం గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర గారి ఆలయంలో జగద్గురు మహాయోగి సిద్ధపురుషులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గోవింద మాంబల కళ్యాణంకు నన్ను పిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. శివాయ నమః, శివలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః. ఒక్కొక్కరు రావాలి. అటే ముంగడు ఉండకని చెప్పన్న పిల్లలు ముంగడు ముంగడు పెట్టంటే పంపిస్తుండే డీటెయిల్స్. అటే అటే మేడం అటే 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 చేశాడు, మనుషుల్ని పూజేశాడు. చెప్పాలంటే ఆ యొక్క శివలింగాలని మాకు ప్రసాదించడం జరిగింది. ఇందుకు వారికి ధన్యవాదాలు. అలా ఇంకా చాలా చెప్పరానటువంటి కొన్ని కళ్యాణ సందర్భంగా మాకు ఈసారి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు నిర్మల్ నుంచి మహాశక్తి సంస్థానం నుంచి శివరాజ్ యోగి గారు ఆయన చేతుల మీదుగా మాకు ఆత్మలింగాలను మాకు ఇవ్వడం నిజంగా ఇది మా యొక్క కమిటీ ఆయన మా ఊరి యొక్క ఇది అదృష్టంగానే చాలా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది అందరికీ ఇది అవ్వదు. ఎందుకంటే స్వామివారు చాలా కొన్ని వేల జనాలతో ప్రతి ఒక్క ఏదైనా జరుపుకొని ఉంటారు. వాళ్ళు ఇటువంటి ఈ చిన్న గ్రామానికి కూడా స్వామివారు మేము అడగంగానే రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భక్తులకు చాలా దగ్గరలో ఉన్న శివరాజ్ యోగి స్వామి గారు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడం, ఈ యోగ విద్యలను సనాతన ఋషులు ఆచరించిన విద్యలను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆసక్తిపరులైన మన సనాతన ధర్మ పరులకు చేర్చడమే మా యొక్క లక్ష్యం. ఇది గత 4 సంవత్సరాల నుంచి మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. తిమ్మాపూర్ గ్రామంలో యాదాద్రి జిల్లా ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి రావడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం చాలా రంగంగా వైభవంగా జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే ఒక మహా సిద్ధపురుషుడు, యోగీశ్వరుడు. అటువంటి మహాయోగీశ్వరుడు మన తెలుగువారు కావడం గర్వకారణం. వారు ఎన్నో సంవత్సరాల తపో శక్తిని, వారి యొక్క సిద్ధిని ఉపయోగించి కాలజ్ఞానాన్ని మనందరికీ అందించారు. ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ సమాజంలో జరుగుతున్న ఎన్నో విపత్తులు ఎప్పుడో బ్రహ్మంగారు మనకు చెప్పినవి. సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఏనాడో మన బ్రహ్మంగారు చెప్పారు. ఇవన్నీ లోక విదితలు. అయితే అటువంటి బ్రహ్మంగారి యొక్క యోగ విద్య ఏదైతే ఉన్నదో తాను సిద్ధయించినటువంటి విద్య, షట్చక్రాలను ఛేదించి కుండలి శక్తిని జాగృతపరిచే విద్య ఏదైతే ఉందో ఆ విద్యను మేము దాదాపు గత 4 సంవత్సరాల నుంచి లోకానికి ఉచితంగా అందిస్తూ ఉన్నాం. అటువంటి యోగ విద్యను ఈరోజు ఇక్కడ మహాప్రాణ విద్యగా శివరాజ యోగంగా ఇక్కడ వచ్చిన భక్తులకు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి గడప గడపకు మన యొక్క సనాతన ధర్మం వర్ధిల్లాలనే ఆకాంక్షతో మహాదేవుని గురు ప్రాణలింగాన్ని ప్రతి ఒక్కరూ ఆరాధించాలి, లింగ పూజ చేయాలి. వేదం చెప్పిన అనుసారంగా వేదంలో ఉన్న రుద్ర నమక చమక మంత్రాలను సామాన్య జనాలకు అర్థమయ్యే రీతిగా వారికి బోధించి వారితో కూడా కనీసం కొన్ని మంత్రాలైనా పఠనం చేయించాలి ప్రతిరోజు వాళ్ళ గృహంలో అనే ఉద్దేశంతో గురు ప్రాణలింగాలను కూడా ఇక్కడ వితరణ చేయడం జరిగింది. ఇది మన సనాతన ధర్మాన్ని పటిష్టపరచడమే అవుతుంది. కాబట్టి దాదాపు మా యొక్క ఇది మిషన్ 1 కోటి మంది గృహాలలో ఈ 1 కోటి ప్రాణలింగాలను వితరణ చేయాలి అనే గొప్ప లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. ఇక్కడికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మేము నిర్మల్ నుండి వచ్చాము. ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ విద్యను ఇక్కడ ప్రోత్సహించడం మాకెంతో ఆనందంగా ఉంది.
ఈ రకంగా సనాతన ధర్మం వర్ధిల్లడం మాకెంతో ఆనందదాయకం.